ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆమెన్. దైవజనమా, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా. మీ అందరికీ విష్ యూ హ్యాపీ గుడ్ ఫ్రైడే. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఏంటి, చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు కలువారు శిలువ మీద చనిపోయిన రోజు, ఆయన యజ్ఞ పశువుగా వధించబడిన రోజు, సజీవ యాగముగా ఆయన దేహాన్ని మనుషుల పాపము కొరకు అప్పగించబడి మనుషుల చేత ఆయన చంపబడిన రోజు. దైవజనమా, ఈ రోజు చాలా మంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు క్రైస్తవ సమాజం ఎదుట. ఎందుకు అర్థం కాలేదా? మంచి రోజు అంటే పుట్టినరోజు మంచి రోజు, పెళ్లి రోజు మంచి రోజు, ఇల్లు కొనుక్కుంటే మంచి రోజు. ఏవండి, ఏదైనా ఫంక్షన్ సందర్భంగా కలుసుకుని ఆ రోజు ఏదైనా ప్రత్యేకంగా నియమించుకుంటే అది కలిసి వచ్చిన రోజుగా భావిస్తూ ఉంటారు. అయితే బైబిల్ ప్రకారం మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు కలువారు శిలువలో చనిపోతే ఇది ఎలాగూ శుభ శుక్రవారం అయింది? యేసు ప్రభు చనిపోయిన రోజు ఎందుకు ఇది మంచి శుక్రవారం అయింది? మనిషి చనిపోవడం మంచిదా? ఒక వ్యక్తి సజీవ యాగముగా దహించబడడం, ఆయన కొట్టబడడం, దున్నబడడం, ఏడ్చబడడం, ఆ వ్యక్తిని ఆఖరి రక్తపు బొట్టు కూడా లేకుండా కొరడా దెబ్బలతో కొట్టి ఈడ్చికెళ్ళి సిలువ వేయడం, ఆ వ్యక్తి చనిపోతే సొసైటీకి, సమాజానికి లాభం ఏంటి? అసలు ఇది ఎలా సంతోషం అవుతుంది? ఒకవేళ రాక్షసుడైతే సంతోషం, ఒకవేళ దొంగ అయితే సంతోషం. ఆయన దొంగ కాదే, ఆయన నీతిమంతుడే, ఆయన పరిశుద్ధుడే, భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన ప్రభువే. మరి ఆ ప్రభుకి ఎందుకు ఈ మరణం? దాని ద్వారా మనకెందుకు శుభం? 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు మరణం ఎందుకు వచ్చింది? మనిషికే మరణం లేదని బైబిల్ చెప్తుంది. ఏదెను తోటలో దేవుడే ఒక వ్యక్తిని తన పోలికతో చేసుకొని ఆదాము అని పేరు పెట్టి, మరల పక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించి ఆమెకి అవ్వ అని పేరు పెట్టి వారిని మహిమ కలిగిన తోటలో, ఒక మాటలో మీకు చెప్పాలంటే పరలోకము ఎలాగుంటుందో ఆ పరలోకపు నమూనా ఈ ఏదెను తోటలో దేవుడు అనుగ్రహించాడు. ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందసం మీదకి దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా ఏదెను తోటలోకి ఎవ్రీ డే దేవుడే దిగి వచ్చేవాడు. ఇక్కడ మహిమగా వచ్చేవాడు. డైరెక్ట్గా ఇక్కడ దేవుడే వచ్చి ఆదాము అవ్వలతో ముచ్చటించేవాడు. కానీ ఒక వ్యక్తిని గమనించాలంటే పరీక్షిస్తాం. పరీక్ష అవసరం ప్రమోషన్ కొరకు, పరీక్ష అవసరం నీ స్వభావం ఏంటో తెలుసుకోవడానికి, పరీక్ష అవసరం నీ గుణం ఏంటో తెలుసుకోవడానికి. దైవజనమా, దేవుడు ఆ తోటలో అన్నీ పెట్టి, ఇదిగో మంచి చెడులను చెప్పే ఈ వృక్ష ఫలములు తప్ప అన్ని తినండి, ఇది తినొద్దు అని చెప్పాడు. అవ్వకి పురుగు తిరిగింది. స్త్రీ సమాజం కాస్త జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో తెలియపరుస్తున్నా. ఈ చెప్పుడు మాటలో కుటుంబాలు పతనం అయిపోతూ ఉంటాయి. కళ్ళతో చూస్తేనే నమ్మని రోజుల్లో బ్రతుకుతున్నాం. సమయం లేదు కనుక నేను షార్ట్లో చెప్పి ముగిస్తాను. ఆ సర్పము ఏదెను తోట దగ్గరికి వచ్చింది. అసలు ఇదెందుకు వచ్చిందంటే పరలోకం నుండి కింద పడింది. ఇది ఒక దూత, ప్రధాన దూత గర్వించి కింద పడింది. ఈ దూత అక్కడికి వెళ్ళి, ఇది నిజమా? దేవుడు మీకు చెప్పింది నిజమని నమ్ముతున్నారా? కాదు, అబద్ధం చెప్పాడు. ఈ పండు తింటే దేవదూతల వలె మారిపోతారు అనగానే నిజమే కాబోలనుకొని ఆదాముకు చెప్పి తీసుకొని వెళ్ళి పండు కోసి కొరికి తన భర్తకి ఇచ్చింది. ఆయన కూడా తిన్నాడు.
మహిమ పోయింది. ఏమండి, ఆజ్ఞ అతిక్రమించినందువల్ల పాపం. అర్థమైందా మీకు? పాపము మనుషులకు ఎలా ప్రవేశించిందంటే ఆజ్ఞ అతిక్రమించినందువలన, మాట విననందువలన, చేయరాని తప్పు చేసినందువలన అది ఆజ్ఞ ఒక పాపిగా మార్చబడ్డాడు. మరణము లేనివాడు, పాపము లేనివాడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, పరిశుద్ధుడు ఈరోజు ఏమయ్యాడంటే ఆజ్ఞ అతిక్రమించి పాపి అయ్యాడు. ఈ పాపం ఏం చేసిందో తెలుసా? మరణానికి అప్పగించింది. మనిషి మరణానికి అయిపోయాడు. మరణం లేనివాడు ఇప్పుడు పాపం ద్వారా మరణం వచ్చేసింది. ఈ మరణం ఏమైంది? మనిషి మీద ఇదొక శాపముగా తాండమాడుతూ తిరుగుతుంది. అయితే 2025 సంవత్సరాల క్రితం పరలోకపు మహిమను విడిచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకనే ఇక్కడ రాయబడి ఉంది కదండి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఒక పాపి కొరకు యేసయ్య చనిపోయాడంటే ప్రేమ కలిగిన దేవుడు, ఆయనకి నీతి కలిగిన వాడు, న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన జడ్జిమెంట్ని ఫాలో అయ్యేవాడు, క్రమము కలిగిన దేవుడు ఒక క్రమంగా చేశాడు. అందుకనే మన శాపం పోయి ఆశీర్వాదం వచ్చింది, మన పాపం పోయి క్షమాపణ వచ్చింది, మన శిక్ష ఆయన మీదే వేసుకొని మనకి నిత్య జీవం మరలా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇందును బట్టి మనిషి ఆ శాపమే పాపముగా ఉంటే ప్రభు వచ్చి మనం పాపులుగా ఉండగానే కలువారు శిలువలో యజ్ఞ పశువుగా చనిపోయాడు. ఎందుకు? మన పాపముల, నా పాపముల నిమిత్తం, నా పాపమే యేసయ్యను సిలువ వేసింది, నా దోషములే ఆయన శరీరము నలక్కొట్టాయి. అందుకని ప్రేమ కలిగిన దేవుడు ఆయన మన దోషాలను ఆయన మీద వేసుకొని ఈ భూమి మీద పిలాతు అతను జడ్జిమెంట్ చేసి చేతులు కడుక్కున్న బరబ్బాను విడుదల చేయమని ప్రజలు చెప్తే ఆయన తీసుకెళ్లి సిలువకు అప్పగించారు. సిలువ వేయండి అని అప్పగించారు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవటం ద్వారా మనకి ఆశీర్వాదం వచ్చింది. ప్రభు అయిన యేసు చనిపోవటం ద్వారా మన శాపం కొట్టివేయబడింది, క్షమాపణ దొరికింది. ఏమండి, మన జన్మ కర్మ పాపం అంతా కొట్టివేయబడి కింద మాట అన్నాడు కదా, చూడండి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. వింటున్నారా? చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన, ఇప్పుడు చూడండి, ఆయన కార్చిన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? అలాగా ఆయన చనిపోయి మన పాపముల నిమిత్తము ఏమండి కలువారిలో ఆఖరి రక్తపు బొట్టును. ఈరోజు నీ వాక్యం వింటున్న దైవజనమా, ఏ ప్రేమ నోచుకొని నీ గుండెల్లో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ పిల్లలను ప్రేమిస్తున్నాడు, నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాడు, నీ వ్యాపారాన్ని ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో ఒక నూతన కార్యము జరగాలంటే, జీవము రావాలంటే, పాపం పోవాలంటే, శాపం పోవాలంటే, ఏవండి కోళ్ళు కుక్కల రక్తములతో కాదు గాని సృష్టికర్త అయిన దేవుడు పాపము లేని యేసు రక్తముతో కడగబడితే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడు. ఆ నీతిమంతులు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. దేవుడు ఈ మాటలు నీ గుండెల్లో స్థిరపరిచి బలపరచునుగాక. ఆ యేసుని సొంత రక్షకుడుగా మీరు అంగీకరిస్తే, మారు మనసు బాప్టిసం తీసుకుంటే నీతిమంతులుగా మార్చబడతారు. ఆ తండ్రి నీతి మీ మీద ఉదయించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం వింటున్న బిడ్డలను ఎన్నెన్నో ప్రశ్నలతో సతమతం అవుతూ ఉన్నారు. విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చి మారు మనసు బాప్టిసం తీసుకొని నీతిమంతులుగా మారి వారి దోషాలు, పూర్వీకుల దోషములు కూడా క్షమించి నీతిమంతులుగా మార్చి రాకడకు సిద్ధపరచమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.